కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లక్షల కరెన్సీ రూపాయల నోట్లతో అలంకరించిన వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పట్టణంలోని కోట్ రోడ్లో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడికి 54 లక్షల రూపాయల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. కొన్ని నెలలుగా కొత్త నోట్లను వివిధ బ్యాంకుల నుంచి సేకరించినట్టు శక్తి వినాయక మండలి సభ్యులు తెలిపారు. కళకళలాడే నోట్లతో సరికొత్త శోభను సంతరించుకున్న వినాయకుడి రూపం భక్తులను ఆకట్టుకుంటోంది. శక్తి యువత మండలి సభ్యులు ఈ కరెన్సీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా పూజకు అవసరమయ్యే సామగ్రితోని ఒక్కో సంవత్సరం ఒక్కో వెరైటీ రూపంలో వినాయకుడి విగ్రహం తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విగ్రహం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహం తయారీకి 54 లక్షల రూపాయలు ఖర్చయినట్టు వినాయక మండలి నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము విగ్రహ ప్రతిష్ఠ చేసినాము. గత 23 సంవత్సరాల నుండి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాము. ఎప్పుడు ప్రత్యేక చేయాలనుకున్నాము, కానీ ఈసారి శక్తి వినాయకుని ఆశీర్వాదంతో కొత్త నోట్లతో చేయాలని ఒక ఆలోచన పుట్టినందుకు చాలా ఆనందపడినాం. మేము ఆ నోట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ కాదనుకున్నట్లు ఇచ్చినారు మా మిత్రులే. వాళ్ళందరికీ మా శక్తి వినాయక మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నోట్లు తేయడానికి రైచూరు, ఆదోని, కర్నూలు, డోను అక్కడికి వెళ్లి బ్యాంకు వాళ్ళు మాకు చాలా సహాయం చేసినారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదములు. ఇక్కడ అలాగే పోలీసు వాళ్ళు కూడా మాకు చాలా వచ్చి దగ్గరుండి మీకు ఏ సహాయం కావాలన్నా ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి అని చెప్పినారు. సిఐ గారు ప్రత్యేకంగా పిలిపించి ఇలాంటివి చేస్తున్నందుకు చాలా ఆనందపడినాము.